పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, శ్రీశైలం కావచ్చు, తిరుపతి కావచ్చు, ఎన్నో కొన్ని వందల దేవాలయాలు, వాటికి రాజులు పరంపరగా మణులు, మాణిక్యాలు, బంగారము, వెండి అన్నీ ఇచ్చారు. అసలు వాటి జాబితా ఎవరికి తెలియట్లేదు. అసలు ఏముందో, ఎంతుందో, ఏమైపోతున్నాయో ఎవరికి అసలు ఏమీ తెలియని పరిస్థితిలో ఉంది. టీవీ అప్పుడప్పుడు మీడియా వచ్చి, పేపర్లు కానీ మీడియా కానీ, ఇది మాయమైపోయింది, ఇది హారతి కర్పూరం అయిపోయింది, ఇది ఇలాగా గంగలో కలిసిపోయింది, ఇది తుంగలో తొక్కారని అంటే అప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళీ పక్కన పెట్టేస్తున్నారు. అంటే భగవంతుడి యొక్క భూములు వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు పంచిపారేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆభరణాలు, భగవంతుడికి ఉన్నటువంటి ఆ స్టేబుల్ ఇది అంటే చరాస్తులు ఏవైతే ఉన్నాయో, స్థిరాస్తులు కాకుండా చరాస్తులు అని అంటే మూవబుల్ ప్రాపర్టీస్ లైక్ గోల్డ్, సిల్వరు, మణులు, మాణిక్యాలు, ఇవన్నిటినీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి మీరు చరిత్ర మీ అందరికీ తెలిసిందే, మీడియా మొత్తం పబ్లిష్ చేసింది యావత్ సమాజానికి, ప్రపంచానికి. దాంట్లో ఇన్ని మాళికలు ఉంటే, ఒక్కొక్క మాళిక తెరుస్తుంటే అనంత రాశి ఉంటే, మీడియా వెళ్ళి ఏ రాజు అయితే ఇప్పుడు రాజవంశంలో ఉన్నటువంటి వ్యక్తి చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నారు చెన్నైలో, వెళ్ళి ఈ సంపదకు మీరే కదా వారసులు, మీరేమంటారని అంటే ఆయన దండం పెట్టి 2 చేతులు జోడించి, నాయన మా పూర్వీకులు ఇవంతా కూడా భగవంతుడి కోసరంగా ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోరి ప్రజలు ఇచ్చినటువంటి దాని నుంచి ప్రజలు కప్పం కడితే రాజుకి, ఆ కప్పంలో కొంత పెద్ద భాగాన్ని దేవాలయంలో నిల్వ ఉంచారు, అది భగవంతుడి కోసరం పెట్టింది, ఇది మా వంశస్థుల్ది కాదు, మా పూర్వీకులది కాదు, ఒకవేళ మాది కూడా ఏదైనా వాళ్ళు దానం చేస్తుంటే అది కూడా భగవంతుడి సొమ్మే కానీ ఇది నాదేం కాదు, నేను సామాన్యుణ్ణి, రాజవంశంలో వచ్చినటువంటి వ్యక్తినే కానీ నేను దానికి పెత్తందారితనంగా, దానికి భగవంతుడే పెత్తందారి అని చాలా చాలా విఘ్నతతో మాట్లాడాడు ఆయన. కానీ ఈరోజు అలా నడుస్తున్నాయా మన వ్యవస్థలు? ఒకసారి ప్రశ్నించుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి.